అసలు నాకన్నా మేధావి మొత్తం మీద భూతద్దం వేసి వెతికినా దొరకడని ఫీల్ అవుతుంటాడు కదా చంద్రాలు సారు. ఈయన మేధావితనాన్ని నిరూపించుకునేందుకు అప్పుడప్పుడు అద్భుతమైన ప్లాన్లు కూడా వేస్తుంటారు. కానీ ఆ అసామాన్య ప్లానే సారు మీద అత్యంత లేపిస్తున్నాయి. ఎన్కటికేవలో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందట. పార్టీ టికెట్ల కోసం పంచాయతీ కావద్దని హైటెక్ సిద్ధాంతి గారు కొత్త ఆలోచన చేసిండు కదా. గదే మీ అభ్యర్థి మీ ఇష్టమే నా ఇష్టం అని ఇట్లా చేసి నాకు ఏ పరిశాన్ లేదుగా అనుకొని చేతులు దులుపుకొని కూర్చున్నాడు. పబ్లిక్ ఎవరిని కోరుకుంటే వాళ్ళకే టికెట్ ఇస్తా అని అనుకున్నాడు. కానీ గాచారం మంచి లేకపోతే తాడే పామవుతుంది అన్నట్టు ఈ కుప్పం దొరవారు ఏ ఆలోచన చేసి పాడైనా మొగుల మీద ఉంచినట్టే చేస్తున్నాడు. ఎట్లా అనుకుంటున్నారా? సారు వారు ఫోన్లో చెప్పిన పేర్లలో ఎవ్వరు నచ్చకపోతే పార్టోలు కాకుండా బయటోళ్ళు అయినా సరే నచ్చిన వాళ్ళ పేరు చెప్పొచ్చునట. కంప్యూటర్లో ఆ పేరు నమోదు చేసుకుంటాయట. ఇక అట్లా ఎవ్వరి పేరును పబ్లిక్ ఎక్కువ కోరుకుంటారో వాళ్ళకే పచ్చ పార్టీ టికెట్ అన్నట్టు. అరే గిదేదో మంచిగుంది కదా అని తెలుగుదేశం పార్టీలు కాకుండా కొందరు బయటోళ్ళు కూడా చంద్రబాబు ఫోన్ వస్తే నా పేరే చెప్పురే అని ప్రచారం చేసుకుంటున్నారట. ఇంటింటికి తిరిగి కరపత్రాలు కూడా వంచుకుంటా పచ్చ పార్టీల కంటే స్పీడ్గా పోతున్నారట. ఇక అందులో బాగా చదువుకున్న వాళ్ళు పార్టీల గుర్తింపు రాని కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇక ఈ ముచ్చట ఎరికైపోయి టికెట్ కోసం లైన్లో ఉన్న టీడీపోలు నోరెళ్ళ పెడుతున్నారు. మంచోడని అందామనుకునే వారికే నోట్ల మట్టి కొట్టినట్టు చేస్తున్నాడని చంద్రాల మీద లోపల గుర్రం అంటున్నారట.